హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రే సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనం గత కొన్ని రోజులుగా, కొన్ని వారాల నుంచి ప్రతి గురువారం, శుక్రవారంన భగవద్గీత 108 శ్లోకాస్ పత్రి సారు ఎంపిక చేసి ముఖ్యమైన శ్లోకాల్ని గీతాయనం అనే చక్కటి గ్రంథం ద్వారా మనకి అందించారు. ఆ చక్కటి గ్రంథంలో ఉండే పొందుపరిచిన ముఖ్యమైన శ్లోకాలని నేర్చుకోవడము, దాని యొక్క ధ్యాన వివరణ చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు డే 13 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఇప్పటికి 12 రోజులు పూర్తి చేసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 20+ శ్లోకాలకి మనకు కంఠస్థం వచ్చి ఉంటుంది. చదవడం, దాని యొక్క ధ్యాన వివరణ ఎవరికైనా చెప్పేయగలిగేంత సత్తా మనకి ఖచ్చితంగా ఇప్పటికి అందించారు ఇంత చక్కటి జ్ఞానాన్ని. ఈరోజు డే 13 లోకొచ్చాం మాస్టర్స్. ఈరోజు ఆ ప్రయాణంలో భాగంగా మనకి జ్ఞానాన్ని అందించడానికి విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనము స్టార్ట్ చేసుకుందామండి. సో ముందుగా నా ఆత్మ ప్రణామాలండి మన గురూజీ పత్రిజీ గారికి. ఎంతో సులువుగా మనకి ఈ శ్లోకాల యొక్క భావార్థం అందించి ధ్యానపరంగా దాన్ని మనకి మనం ఎలా అన్వయించుకోవాలి మన జీవితంలో, ఇలాంటివన్నీ సులువుగా అందించారు మనకి మన భాషలో చక్కగా. వీఆర్ ఆల్ బ్లెస్డ్ అండి. ఓకే. సో ముందుగా మనము మొదట్లో కొన్ని పేజీలు సార్ చెప్పిన విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా! అందులో భాగంగానే కంటిన్యూ చేశాక మనం శ్లోకాస్‌కి వెళ్దాం. ఓకే అండి? సో మనము ఇంతకుముందు క్లాస్‌లో మనము భగవద్గీత సారం అన్న వరకు తెలుసుకున్నామండి. అలాంటి వివరణలోనే ఇంకొక కాన్సెప్ట్ యుద్ధం చేయాలి అన్నది మనం ఇక్కడ విశ్లేషించుకుందాము. ఓకే అండి. ఇక్కడ మనం తెలుసుకుందామండి. ఇక్కడ ఏం చెప్పి ఉన్నారు యుద్ధం చెయ్యాలి అన్న కాన్సెప్ట్‌లో. సో కౌరవ పాండవులు అంతిమంగా యుద్ధానికి సన్నద్ధమై కురుక్షేత్రంలో సైన్యాన్ని మోహరించి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడి మనస్సు చలించింది. వాళ్ళంతా నా గురువులు, బంధువులు, స్నేహితులు అన్న వ్యామోహం కలిగింది. వాళ్ళందరినీ సంహరించే పాపాన్ని మూటగట్టుకుంటాను అన్న పాప భీతి కలిగింది. వాళ్ళందరి రక్తంతో తడిసే సింహాసనం వద్దన్న విరక్తి కలిగింది. యుద్ధం చెయ్యలేను అని ధనుర్బాణాలు కింద పడేసి దుఃఖిస్తూ రథంలో కూలపడతాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు ఈ కనిపిస్తున్న దృశ్య ప్రపంచమే శాశ్వతమైనది అన్న భ్రమలో ఉన్నాడు. తన ముందు ఉన్నవారంతా తన వాళ్ళు అని, బంధువులని అనుకుంటున్నాడు. అయితే వీరంతా వివిధ స్థాయిలలో ఉన్న ఆత్మలు అని, భూలోకపు పాఠశాలలో రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు అని, వచ్చిన పని పూర్తి కాగానే ఆ దేహాలను వదిలి వెళ్ళిపోతారు అని అతనికి ఇంకా తెలియదు. ఓకే అండి. సో ఇదంతా కూడా మనకి ఆత్మజ్ఞానం ఇప్పుడు ఎంతో కొంత తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. పరిస్థితుల్ని, మన చుట్టుపక్క ఉన్న మనుషుల్ని కానివ్వండి, మన ఫ్యామిలీని కానివ్వండి, అందరి పట్ల ఒక అవగాహన ఉంది మనకి. ఎవరు ఆడడానికి వాళ్ళొచ్చారు. ఈ భూమి మీదకి ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేయడానికి వచ్చారు. అంతేగాని అవన్నీ కూడా శాశ్వతం అనుకోని, అందరూ మన వాళ్ళే అనుకోని, మనం మోహంలో పడిపోయి, మనం శోకంలోకి వెళ్ళిపోతున్నాము. కానీ ఎవరు ఆత్మస్థితిలో వాళ్ళు ఉండి, వారి యొక్క ప్రణాళిక పరంగానే ఎట్లా జరగాలి, ఎట్లా ఉండాలి, అంతా ముందే ప్రణాళిక పరంగానే డిజైన్ చేసుకొని మనందరం వచ్చి ఇక్కడ ఉన్నాము అన్న సత్యాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ సంభాషణ ద్వారా. సో ఇదే ఎరుకైన జీవితం అంటే. ఈ ఎరుక మిస్ అయినప్పుడే మళ్ళీ మనం పడిపోతూ ఉంటాము. ఈ మాయలో ఉండిపోతాము. అందరితో మనం బంధం పెంచుకొని కోపతాపాలకి, మనస్పర్ధలకి ఇలాంటి లోనవుతూ ఉంటాం. మళ్ళీ మనం వెంటనే సత్యాన్ని తెలుసుకొని పికప్ అవుతూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. ఓకే. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు. నా స్థితిలో నేను కరెక్ట్‌గా ఉన్నాను. అందరం కరెక్ట్‌గా ఉన్నాము. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఎవరి కర్తవ్యం, ఎవరి ధర్మం వాళ్ళు పాటించడం వరకే మన అధికారము. అంతే గదండీ! సో, అప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతామనమాట భూలోకం నుంచి వెళ్ళేటప్పుడు. ఓకే. నేను అనుకున్న ప్రకారంగానే అంత చక్కగా జీవించి వచ్చాను. నేను అనుకోని ప్రకారంగా మళ్ళీ జీవించామనుకోండి, మళ్ళీ జీవితం అంతా వేస్ట్ అయిందని లాస్ట్‌లో వెళ్ళిపోయేటప్పుడు మనం ఫీల్ అవుతామనమాట. అలా లేకుండా అనుకున్న ప్రకారంగానే నేను జీవించాను. అంతా కరెక్ట్‌గానే ఉంది. అన్నీ నాకు తగ్గట్టుగానే జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా నా ప్రణాళికనే
అన్నది పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఎరుకైన జీవితంని జీవించాలి. ఓకే. ఇక్కడ ఎవరు ఎవరికి కారు అన్న సత్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవాలి. ఇది సాధన ద్వారానే మనకి ఆ శక్తి వస్తుంది. దీన్ని తీసుకోవాలన్నా కూడా, అంగీకరించాలన్నా కూడా, వీటన్నిటిని సాక్షిగా చూడాలన్నా కూడా మనకెంతో శక్తి కావాలి. ఎంతో జ్ఞానం కావాలి. అప్పుడే వీటన్నిటిని ఈ విషయాల పట్ల మనకెంతో కొంత ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఓకే అండి. వాళ్ళందరినీ యుద్ధంలో తాను చంపాలని దుఃఖిస్తున్నాడు. ఆత్మ అన్నది చంపబడనిది అని, ఆత్మ అన్నది చావనిది అని, ఆత్మ అన్నది నిత్యమైనది అని అతడికి ఇంకా ప్రస్ఫుటంగా, ఖచ్చితంగా మరి నిర్ద్వంద్వంగా తెలియదు. నిర్ద్వందంగా తెలియదు. అర్జునుడు ఇంకా భౌతిక మాయలోనే ఉన్నాడు. అర్జునుడంటే ఇక్కడ మనందరం అన్నమాట. మనం కూడా ఆ మాయలోనే ఉన్నాము. సో, ఇంకా ఆత్మకి చావు లేదని చావు ఉంది. అలా వేరే పర్సెప్షన్‌లోనే. కానీ ఆత్మకి చంపబడేది కాదు, చంపేది కాదు. కేవలం ఈ శరీరానికి మాత్రమే అలాంటిది ఉందన్నమాట. ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది అని ఇక్కడ మనకి చెప్తున్నారు మళ్ళీ. నా వారిని చంపి ఆ పాపాన్ని భుజించలేను అని, దానికన్నా భిక్షాటనమే మేలు అని భావిస్తున్నాడు. అయితే ఫలాసక్తిని విడిచి ద్వంద్వాతీతంగా సమత్వంతో కర్తవ్య కర్మలు ఆచరిస్తే పాపపుణ్యాల నుంచి, కర్మబంధాల నుంచి విముక్తిని పొందవచ్చు అని అర్జునుడికి తెలియడం లేదు. కనుక యుద్ధం చేయను అంటున్నాడు. అంతే కదండీ! ఇక్కడ ఎందుకు యుద్ధం చేయను అన్నాడంటే, ఇదంతా కదా పాపం కదా! నేనందరిని చంపి ఏం చేస్తాను? నేను నరకానికి వెళ్తాను కదా! పాపం కదా! ఇదంతా కూడా నేను మూట కట్టుకుంటున్నాను కదా! నేనెలా చంపగలను? నేనెలా యుద్ధం చేయగలను? అని భౌతిక మాయ ప్రకారంగా మాట్లాడుతున్నాడు అర్జునుడు. అసలు సత్యం తెర వెనక వేరే సత్యం ఉంటుంది. తెర ముందు ఒక సత్యం అనేది కనపడుతుంది. కానీ ఇంకొక అసలైన సత్యం అనేది ఉండడమే ఇరుకైన జీవితం అంటే. అప్పుడు ఇదంతా కూడా తెలియజెప్పడానికి ఇక్కడ యుద్ధం అంటే మన జీవితం అనే యుద్ధం మనం ఉన్నాం. ఈ జీవితమే ఒక కురుక్షేత్ర సంగ్రామం. ఇందులో మనకి అన్ని రకాల కౌరవులు ఉంటారు. మన లోపలున్నారు కౌరవులు, మన చుట్టూ ఉంటారు కౌరవులు. వీళ్ళందరినీ యుద్ధం చేసి జయించడమే మన కర్తవ్య కర్మ. దానికే మనం ఇక్కడ యుద్ధరంగం, భూమి అనే ఒక యుద్ధరంగంలోకి మనం వచ్చాము. మనం ఎంతో పెద్ద వారియర్స్ అనుకోని మనం దిగామనమాట. మనకి మనం శభాష్ అనుకోవాలి. ఇంతటి మాయా ప్రపంచంలో నువ్వు నిలదొక్కుకోలేవురా అని మనకి పరమాత్మ అక్కడ హెచ్చరిస్తాడంట. లేదు లేదు నేను చూపిచ్చి చేస్తాను. ఈ గేమ్‌ని నేను ప్లే చేసి చూపిస్తాను. నేనెంతో చక్కగా ఎదిగి మరొక ఉన్నత ఆత్మగా పెరిగి మళ్ళీ తిరిగి వస్తాను. ఎలా వెళ్తానో అలానే తిరిగి వస్తానని మనం శపథం చేసి వస్తామంట. కానీ వచ్చాక అన్ని మలినాలను తీసుకొని ఎలా వచ్చామో అలా కాకుండా వేరేగా వెళ్ళిపోయి మళ్ళీ భవచక్రంలో ఇరుక్కొని ఇంప్యూర్‌గా వెళ్తామనమాట. ప్యూర్‌గా బయలుదేరి వస్తాము. కానీ అన్నిటిని అంటించుకొని మూట తీసుకొని ఎళ్తామనమాట. అసలైన మూట కరిగిపోయి వేరే మూటని పట్టుకొని మనం మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ బాధపడతామనమాట. అయ్యో! జీవితమంతా వేస్ట్ చేసుకున్నాను. లేదు లేదు ఈసారి నేను కరెక్ట్‌గా ప్లే చేస్తాను అని మళ్ళీ ప్రణాళిక రాసుకొని ఈ పలానా ఛాలెంజెస్ ఉండాలి నా జీవితంలో. పలానా వ్యక్తులుంటే నేను చక్కగా ఎదగగలుగుతాను. ఇంకా కోపిష్టి భర్త రావాలి, అత్త రావాలి. ఇంకా నా గేమ్ మరింతగా ప్లే చేసి నేను అందరిని జయించి వాళ్ళందరిని నేను స్వీకరించి ఒక దైవ గుణాలతో నా జీవితాన్ని జీవించి నేను తిరిగి మళ్ళీ ప్యూర్ హార్టెడ్‌గా, ప్యూర్ సోల్‌గా తిరిగి వస్తానని మళ్ళీ వేసుకుంటామంట. రావడం, పోవడం, రావడం, పోవడం. ఇలా జరిగి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఈ ధ్యానము, ఆధ్యాత్మిక ప్రపంచము ఇవన్నీ మనకి తోడైనప్పుడు, అప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది ఆత్మ. ఓకే. ఇది నేను చేయడానికి నేను సిద్ధం చేసుకున్న రణరంగము. ఇదంతా కూడా జనాలు కానీ, నా మనస్సు కానివ్వండి, నాలో ఉన్న గుణాలు కానివ్వండి. సో, నేనిప్పుడు జ్ఞానంతో ఉన్నాను. ధ్యాన సాధనలోకి వచ్చాను. నన్నేవి భయపెట్టలేవు. నా మనస్సు నన్ను భయపెట్టలేదు. నేను దేనికి భయపడనవసరం లేదు. నేను ఆత్మను అన్న జ్ఞానం నాకిప్పుడొచ్చింది. సాధన ద్వారా నాకు ఎరుక పెరిగింది. సత్యాన్ని తెలుసుకున్నాను. నేను వీటన్నిటి మాయలో పడకుండా మళ్ళీ ఆ జీవిత సత్యం వైపు నేను పరిగెడతాను. నా సాధనతో నేను దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను సాక్షిగా ఉంటాను ఈ జీవితం పట్ల అని తను తెలుసుకుంటుంది. అప్పుడు నుంచి అసలైన యుద్ధం అనేది
విజయవంతం అవ్వడానికి మెట్లు వెళుతూ అది విజయాన్ని సాధిస్తుంది. ఆత్మ అదే అన్నమాట. ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం అదే అని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారన్నమాట. కర్తవ్య కర్మలు తప్పనిసరిగా విధిగా ఆచరించవలసిందే. అకర్ముడిగా ఎప్పుడూ ఉండకూడదు. కర్మాచరణలోనే నిమిత్త మాత్రంగా తటస్థంగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండవచ్చు అని అర్జునుడికి ఇంకా తెలియదు. ఇదే కదండి ఇప్పుడు మనందరం తెలుసుకునేది. సాక్షిగా అంటే అంటుకున్నట్టు ఉంటాము. కానీ దేనికి అంటుకోకుండా ఉండగలగడమే ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. అన్నిటితో ఉంటూ దేనికి మోహంతో పడిపోకుండా. ప్రతి నిమిషం గుర్తు తెచ్చుకోవాలండి. ఇది మాయ. నా మనసు చేసే మాయ. ఈ భయం ఏదైతే ఉందో నాకు, ఈ ఆలోచనలైతే ఏమైనా ఉన్నాయో, ఇవన్నీ కూడా మనసు చేసే గేమ్ అది. మీరు ఆడడానికే కదా వచ్చారు. మళ్ళీ వచ్చాక నేను భయపడితే ఎలాగండి? అంత ఈజీ కాదండి చెప్పడం. అంటే అలాంటి నిమిషం, నిమిషం మనకి మనం పదే, పదే మననం చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత మనకి ధైర్యం వస్తదండి. అది సాధన తోడవ్వాలి, జ్ఞానము తోడవ్వాలి. సో, మనసనేది పెద్ద ఆయుధం అన్నమాట. దీన్ని చక్కగా వాడుకుంటే విజయం సాధిస్తాం. చక్కగా వాడుకోలేదు, మన నాశనానికి అదే కారణం గూడా అవుతుంది. 2 మన చాయిసే అన్నమాట. సో, ఎప్పుడు ఈ మనసును మనం తెచ్చుకున్నాం ఈ భూలోకంలో రావడానికి అంటే, దానితో చాలా తెలివిగా మనము బిహేవ్ చేయాలి. అది ప్రతి నిమిషం నిన్ను భూలోక మాయలోకి లాగేస్తూనే ఉంటుంది. దాని పని అదే. మనస్సు యొక్క నిర్వచనమే అది. ఇది ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవాలి. మనసు ఎప్పుడూ నాటకంలోకి లాగేస్తూనే ఉంటుంది. నాటకానికి మించి నేను సత్యంలో బతుకుతాను అన్నది పదే పదే గుర్తు తెచ్చుకొని సాక్షి తత్వాన్ని మనం సాధన చేయాలి. సాక్షిగా ఉంటూ మన నిజ స్థితితో కనెక్ట్ అవుతూ ఉంటే మనకి అప్పుడు దుఃఖం అనేది ఉండదు. భయం అనేది కూడా పోతదన్నమాట. ఓకే. దీనికన్నిటికి మించి ఎమోషన్స్ అన్నీ కూడా నేను కాదు. ఈ బాధని నేను కాదు. ఈ దుఃఖాన్ని నేను కాదు. ఈ భయాన్ని నేను కాదు. నేను ఆత్మను. ఇది నా మనస్సు వల్ల నా మనసు అలా ట్రైన్ చేయబడింది. నేను అలా దాన్ని హాబిట్ చేసేసాను. ఈ ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్‌కి నేను అలా కల్టివేట్ చేసేసుకున్నాను. ఏది చూస్తే దాన్ని చూసి భయపడడం అలవాటు ప్రోగ్రామింగ్ చేసేసాను నా మనసుని. ఇప్పుడు నేను డిఫరెంట్‌గా ప్రోగ్రామ్ చేస్తాను. దాన్ని వేరే పాజిటివ్ దృక్కోణానికి నేను దాన్ని ఎంకరేజ్ చేస్తాను. అది చిన్న పసిపాప అనుకోవాలంట మనసుని. దాన్ని మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతూ ఉంటుంది మనసనేది. సో, అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడు అదేం చేస్తది నెగెటివ్‌లోకే లాగుద్ది. అదేదో సహజ గుణం అన్నమాట. కానీ మనము ఒక్క స్టెప్ ముందేసి ధైర్యే సాహసే లక్ష్మి. ఆ ఒక్క స్టెప్ మన దగ్గరుందంటే మనసు ఆటలు కట్టబడతాయి. లేదంటే మనసు లూప్‌లోకి ఎళ్ళిపోతాం మనము. అర్థమైందా అండి? అది నిజం కాదు. మనసు చెప్పినా నిజం కాదు. మన హృదయం నుంచి వచ్చిందే నిజమనమాట. మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో మన హృదయం నుంచి వస్తుంది. అది నిజము. పైపైన వచ్చేటివన్నీ మనసు చేసే పనులనమాట. వాటిని నమ్మకూడదు. హృదయం ఇంట్యూషన్ అంటారు. అది కరెక్ట్. అంతేగాని ప్రతి ఒక్కటి చూసిందల్లా అది నిజము, కనపడేది, జరిగేదంతా కూడా నిజం అనుకునేది మనసు చేసే మాయ. మనసంటేనే మాయ. ఓకే అండి. సో, కనుక ఆ యుద్ధ రంగంలోనే అర్జునుడికి ఈ విధమైన సత్యాలను తెలియజెప్పి కార్యోన్ముఖుని చేయవలసిన బాధ్యతను శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించవలసి వచ్చింది. సో, ఇక్కడ ఈ ధ్యానమన్నా, ఆత్మన్నా, జ్ఞానమన్నా ఇక్కడ మనం ఏం నిర్వచనం చేయాలంటే కృష్ణుడు. ఓకే అండి. మన ఆత్మనే కృష్ణుడిక్కడ. మన సాధన ద్వారానే ఆ కృష్ణ తత్వము మనలో ఉన్న దైవిక గుణాల్ని మనం ప్రేరేపించి, ఆ యుద్ధాన్ని మనం చేయడానికి సంసిద్ధుడు అవ్వడానికి మనకి ప్రిపేర్ చేయడం అన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది. ఇక్కడ దానికి మూల కారకుడు ఇక్కడ కృష్ణుడని మనం ఎలా అయితే అర్జునుడికి చెప్తున్నాడంటే, మన ధ్యాన సాధనలో మన ఆత్మ ఈ జీవితం అనే యుద్ధం అంటే ఇక్కడ అర్జునుడు. ఓకే. ఇదంతా కూడా మనం ఇలా అన్వయించుకొని మన జీవితం అనే యుద్ధాన్ని మన ఆత్మ యొక్క దైవిక గుణాలతో, ఆ ఆత్మ యొక్క నిజ స్థితితో ఈ యుద్ధాన్ని చాకచక్యంగా మనం నిర్వర్తించాలి. ఇక్కడ కృష్ణుడన్నా అది మన ఆత్మకి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఎవరో బయట నుంచి ఏ దేవుడు కాదు. మనలో ఉన్న ఆత్మలోనే ఆ పరమాత్మ తత్వం ఉంది. దాన్ని మేల్కొల్పడమే ఆధ్యాత్మికత. మీలోనే ఉన్న పరమాత్మ తత్వాన్ని మేల్కొల్పడమే ఆధ్యాత్మికత అంటే.
నువ్వే పరమాత్ముడివి. నీలోని నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పడమే మొత్తం. ఓకే. ప్రతి వ్యక్తి దేహంలోనూ ఉన్న దేహి ఆత్మ. జీవాత్మ ధ్యాన యోగాభ్యాసం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహించి జ్ఞానాత్మగా మారిన తరువాత జీవాత్మ బ్రహ్మాత్మల అభేదాన్ని గ్రహించడమే కాక బ్రహ్మం యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా అనుభవించి బ్రహ్మజ్ఞానిగా ఒకానొక పరిపూర్ణాత్మగా ఎదగడం ఎలాగో వివరించడమే భగవద్గీత యొక్క లక్ష్యము. ఇదే కదండి ఇప్పుడు అనుకోకుండా మనం చెప్పేసుకున్నాము. తర్వాత జ్ఞానం కూడా అదే మనకి అర్థమవుతుంది. సో ఇదంతా దీని గురించి అంతా కూడా చెప్పే సారమే ఈ భగవద్గీత యొక్క ఎసెన్స్ అన్నమాట. సో ఇదంతా మన లోపలే ఉంది. ఆ శక్తి యుక్తులంతా కూడా మన లోపలే ఉంది. ఆ జ్ఞానాన్ని మనం పెంచుకొని సాధన చేయాలి. అప్పుడు మనము ఈ యుద్ధాన్ని చక్కగా చేయగలుగుతాము. ఎందులోనూ మోహానికి గురి కాము, మాయలో పడిపోము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్యను, ఈ ధ్యాన యోగ శాస్త్ర సారాన్ని పొందాలి అంటే ఏ రకమైన సాధన చేయాలో, ఏ రకమైన జ్ఞానాన్ని సంతరించుకోవాలో అంతా కూడా భగవద్గీతలో సవివరంగా శ్రీ వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పాత్ర ద్వారా శాస్త్రబద్ధంగా చెప్పారు. ఓకే అండి. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే మన ఆత్మ అని మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే అండి. సో నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొంచెం భగవద్గీత రహస్యం అనేది నెక్స్ట్ క్లాస్‌లో ఆ కాన్సెప్ట్ చెప్పుకుందాము. ఇవాళ మళ్ళీ మనం శ్లోకాస్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇవాళ సెకండ్ చాప్టర్‌లో 60 62 62 శ్లోక అండి. స్క్రీన్ షేర్ చేయండి మేడం. సెకండ్ చాప్టర్ 62 నంబర్ 62 శ్లోక. ఓకే అండి. 62nd. ఓకే. సో నేను ఒక్కసారి చదివి వినిపిస్తానండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మరొకసారి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మరొకసారి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అర్థమైందా అండి? సో ఇప్పుడు నేను ఒక్కొక్క వర్డ్ చదివి వినిపిస్తాను. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఓకే అండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఒక్కసారండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఓకే. ఈజీగానే ఉంది. సో ఇప్పుడు మనము తాత్పర్యంలోకి వెళ్దాము. ఎల్లప్పుడూ విషయాలను గురించే ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వలన కోపం కలుగుతుంది. ఓకే. సో ఇక్కడ ధ్యాన వివరణ ఏం చెప్పారంటే సారు, మనం దేనిని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆసక్తి అంటే సంగం పెరుగుతుందో కామం ఉద్భవిస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాము. కోరికలనేది సహజం. ఇంద్రియాలకి ఎప్పుడు కావాలి, కావాలి అనిపిచ్చేస్తది గదండీ! సో ఎప్పుడు ఈ ఇంద్రియాలు ఏది చూస్తే వాటి వెనక పరిగెడుతూ ఉంటుంది. అది మనసు చేసే మాయ. అక్కడ మళ్ళీ మనసుకి కనెక్షన్ అన్నమాట. ఇంద్రియాలు, మనసుకి కనెక్షన్ ఉంటది.
భౌతిక ప్రపంచం అంతే ఇంతే మొత్తం. బుద్ధి కరెక్ట్ గా ఉందనుకోండి, ఆ, ఇంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలి, మనసుని ఎలా మన వైపు తిప్పుకోవాలి అన్నది మనకి జ్ఞానం పెరుగుతుంది. అది అక్కడ బుద్ధి పని చేస్తుంది అనమాట. ఆ బుద్ధిని వికసించుకోవడమే, ఆ బుద్ధిని శక్తివంతంగా చేసుకోవడమే ధ్యానం ఇచ్చే గిఫ్ట్ అన్నమాట మనకి. విచక్షణ. ఆ విచక్షణ జ్ఞానం అనేది ఎట్లా పెరుగుతుందంటే బుద్ధి వికసించాలి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. మనస్సుని మన వైపు తిప్పుకునే మార్గాన్ని సూచిస్తుంది అనమాట ధ్యానము. సో ఈ మనసుకు వేసే కళ్ళమే ధ్యానము ఇక్కడ మళ్ళీ. సో ఈ కోరికలకి అంటే కంటిన్యూ అన్నమాట. ఒక లిమిట్ అనేది ఉండదు కోరికలు. బాహ్య ప్రపంచంలో ఉండడం వల్ల ఎప్పుడు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూనే ఉంటాయి కోరికలు అన్నమాట. తృప్తి అనేది ఉండదు ఈ మానవుడికి. ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా భౌతిక మాయలో తృప్తి ఉండదు. ఇంకా ఏం జరుగుతుంది? ఒక కోరిక తీరింది అనుకుందాము. కానీ మళ్ళీ వెంటనే వేరొక కోరిక పుట్టేస్తదన్నమాట. అది అది ఒక మాయ ఈ ప్రపంచంలో అన్నమాట. ఎక్కడ తృప్తి అనేది ఉండదు. కానీ ఎవరైతే వాళ్ళ బుద్ధిని శక్తివంతం చేసుకున్నారో, ఏ వేటికి ప్రయారిటీ ఇచ్చి ఎంత కోరికలో ఎంత సంతృప్తి జీవితం అన్న ఎరుక కలిగి ఉంటారో, వాళ్ళు దాని వెంబడి పరిగెత్తరన్నమాట. తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇవి కాదు. నాకు కావాల్సింది ఇవి కాదు. నేనొచ్చింది భూలోకంలో ఈ మాయా ప్రపంచంలోకి కూరుకుపోవడానికి కాదు. దీనికన్నా మించిన ఆత్మ ఉన్నతికి నేను వచ్చాను ఈ భూలోకానికి. అంతేగాని ఈ మాయా ప్రపంచంలో కొట్టుకొని పోవడానికి కాదు అని ఎరుక కలిగితే మనం ఎలాంటి కోరికలు పెట్టుకోవాలి, వేటి కోరికలు మనకి ఉండాలి అన్నది మనకి విచక్షణ తెలుస్తుంది. ఎలాంటి కోరికలు ఉండాలి? మొన్న చెప్పుకున్నాం మనం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కోరికలు ఉండాలి. ఇంకా నేను ఎక్కువ బుక్స్ చదివి తెలిసి జ్ఞానం పెంచుకోవాలి. ఇంకా నేను ఎక్కువ సాధన చేయాలి. ఇంకా చక్కగా నేను ఈ యుద్ధాన్ని చేయగలగాలి. అందరినీ చక్కగా అర్థం చేసుకోగలగాలి. అందరినీ నేను క్షమించగలగాలి. అందరి పట్ల ప్రేమ భావంతో ఉండగలగాలి. ఎప్పుడు ఎరుకతో ఉండగలగాలి. ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మన కోరికలన్నమాట. ఇవి అసలైన కోరికలు. దీనివల్ల నష్టం ఉందా? నష్టం లేదు. ఇక్కడ తృప్తి ఉండాలనా? ఉండకూడదు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచం తృప్తి పడకుండా ఉంటారో అప్పుడే మీ ఉన్నతి కూడా జరుగుతూ ఉంటుంది. తృప్తి అనేది ఎక్కడికి లేదన్నమాట. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకునేది ఉంది అని నిరంతర విద్యార్థిగా ఉంటుంటామో అప్పుడే మన ఉన్నతి కూడా జరుగుతుంది. లేదంటే అహంకారంలోకి వెళ్ళిపోతాం. తృప్తి ఉండకూడదు అసలు. ఎన్ని తెలిసినా కూడా ఇంతే తెలుసు నాకు ఇంకెంతెంత ఉందో అని వాటి మీద కోరిక ఉండాలి. ఆత్మ ఎదుగుదల పైన కోరిక ఉండాలి. అలాంటి దాని వల్ల మనకి ఎలాంటి హార్మ్ జరగదు. ఎలాంటి శోకం కలగదు మనకి. నిత్య ఆనందంలో ఉండగలుగుతాం. ఈ సత్యాలు తెలుసుకోవడం వల్ల. ఎందుకంటే మన అసలు విషయం అదే కదండీ. మనం ఆత్మగా వచ్చాము. మన అసలు స్థితుల గురించి మనం తెలుసుకునేటప్పుడు మనకి ఎంత ఆనందం వస్తది లోపల నుంచి. అవును కదండీ! సో, అట్లా కోరికల వెంట భౌతిక మాయలో పడిపోయి కోరికల వెంట పడితే కోరికలకి ఫుల్ స్టాప్ ఉండదు. ఒక కోరిక తీరితే మళ్ళీ ఇంకొక కోరిక వెంట వెంట ఉంటుంది. ఎంత సంపాదించు తృప్తిగా ఉండడు వాడు. ఏదో ఒక లోపల ఇరుక్కొని పోతూ ఉంటాడు. దాన్ని కాపాడుకోవడానికైనా ఇరుక్కుపోతూ ఉంటాడు. అది తీరిన వెంటనే లోభం వస్తది. అంటే అత్యాస. ఇంకొక బిల్డింగ్ కడతారు. ఇంకొక కార్ కొంటాను. ఇంకొక జ్యువెల్లరీ ఇంకా మంచిది అట్లా ఒకదానికి పోయి లోభం కూడా యాడ్ అవుతుంది. లోభం అంటే ఇక్కడ అత్యాస అని చెప్పుకోవచ్చు. లిమిట్ ఉండదు. మరొక కోరిక వెంటనే అత్యాస అన్నమాట. ఆస తీరదక్కడ. లోభం అంటే తర్వాత ఏం జరుగుతుంది? కామ. కామాత్ క్రోధో విజాయతే. అవన్నీ తీరకపోతే ఏం జరుగుతుంది? క్రోధం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసేస్తూ ఉంటావు. అది తీర్చుకోవాలన్న కోరిక పెరిగిపోతుంది. అది తీరలేని పక్షంలో శోకానికి గురవుతావు. కోపం గూడా బయటకొస్తుంది. ఇవి 2 పిల్లలన్నమాట. ఫస్ట్‌ది కోరిక అనేది స్టార్టింగ్ అయితే వాటి వెనక వచ్చే పిల్లలన్నమాట. ఈ లోభము ఇంకా క్రోధము. ఆటోమేటిక్‌గా ఇది ఉందంటే ఇవి 2 గూడా జత అవుతాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి తోటి సిబ్లింగ్స్ అన్నమాట. పిల్లలనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకటుంటే చాలు అన్నీ తోకల్లాగా వచ్చేస్తాయి మన వెనక. అసలే కోరికలు పెట్టుకోకూడదు అంటారు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. కోరికలొచ్చాయా మళ్ళీ దాన్ని
తీర్చుకోవడానికి శ్రమ, తీరకపోతే క్రోధము, ఇలా మనం ఆ కర్మాలలో చిక్కుకొని పోతాం అన్నమాట. అది మాయ ఇక్కడ. సో అది ఇక్కడ చెప్పబడిందండి. సో ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. విషయాలను ధ్యాయతః చింతిస్తున్న పుంసః పురుషుడికి తేషు ఆ విషయాలలో సంగః ఆసక్తి ఉపజాయతే కలుగుతుంది. సంఘాత్ ఆసక్తి వలన కామః కోరిక సంజాయతే కలుగుతుంది. కామాత్ కోరిక వలన క్రోధః కోపం అభిజాయతే కలుగుతుంది. ఇదే కదండి. కోరిక వల్ల మనకి తృప్తి ఉండదు. అది తీర్చుకోవాలనే తపన పెరిగినప్పుడు దానివల్ల లోభం పెరుగుతుంది. ఓకే, తీరింది అనుకునే లోపల లోభం వచ్చేస్తుంది. అత్యాశ, ఇంకా నేను చేయగలుగుతాను, ఇంకా 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 అనేసి మనం పరిగెడుతూ ఉంటాం. ఈ పక్షంలో మళ్ళీ ఒకవేళ అది తీరలేదు అంటే క్రోధానికి గురి అవుతాము. ఎక్కడో లేవు శత్రువులు, ఇవే శత్రువులు అని చెప్తున్నారు. ఇవే మానసిక రోగాలకు అనేది కూడా క్లియర్ గా చెప్పబడింది మనకి. అందరూ ఫిజికల్ గా అంతా బాగున్నారు కదా అని మనకి బయట కనపడే ఫిజికల్ గా అందరూ బాగున్నారంటే బాలేదని అర్థం. మానసిక రోగాలు అందరిలోనూ ఉంటాయి. వేటి వల్ల? ఈ కోరికల వల్ల, లోభాల వల్ల, క్రోధాల వల్ల, మోహాల వల్ల. ఇవి బయటకు కనిపించేవి కాదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో ఇవే శత్రువులు. ఇవే మానసిక రోగాలకి దారి తీసేది. ఫిజికల్ గా అన్ని అవయవాలన్నీ చక్కగా అన్ని బాగా నడుస్తాడు, మాట్లాడతాడు అన్ని. కానీ ఇక్కడ బాగోదన్నమాట. ఇవన్నీ దేని వల్ల? మనలో ఉన్న అరిషడ్ వర్గాల వల్ల. ఎక్కడో మనం చెక్ చేసుకోవాలి. స్వ అధ్యాయం, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను కామంలో ఉన్నానా, క్రోధంలో ఉన్నానా, లోభంలో ఉన్నానా, మోహంలో ఉన్నానా, మదంలో ఉన్నానా, మాశ్చర్యంలో ఉన్నానా? ఇవన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. మనం అనుకుంటాం ఎక్కడ లేము అనుకుంటున్నాము. లేదు, ఏదో ఒక రీజన్ ఉండుంటది. అది మనం గమనించగలగాలి. ఇప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి మనం ఎక్కడ కూరుకొని పోయినామో మనం స్వ అధ్యాయం చేయడం వల్ల మనం సెల్ఫ్ మానిటర్ అంటారు. సింహావలోకనం అంటారు. మనల్ని మనం చెక్ చేసుకోవడం ఏ రోజుకి ఆ రోజు. దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడము. ఇవాల్టి కంటే రేపు నేను చక్కగా వీటి నుంచి బయటగలుగుతానని ఏ రోజుకి ఆ రోజు మనము సంసిద్ధంగా దాన్ని చేంజ్ చేసుకునే పాజిటివ్ దృక్పథంలోకి ముందుకు వెళ్తూ ఉండాలి జీవితంలో. అప్పుడు మనం ఎదుగుతూ ఉంటాము. అప్పుడు ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సో అన్నిటికీ మూల కారణం ఏంది అంటే మన అజ్ఞానం. మనం అజ్ఞానంలో ఉండడం వల్లే మనం వాటన్నిటిలో చిక్కుకుంటూ ఉంటాం. అసలు జ్ఞానం అనేది వికసిస్తే మనలో ఇవన్నీ కూడా త్రాష్, ఇవన్నీ కూడా సత్యం కాదు. దీని మించి నేను ఆత్మను అని ఒక జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఈ మాయ దాంట్లో ఇరుక్కొని ఈ మాయలో భాగంగానే ఈ మనస్సు, ఈ అరిషడ్ వర్గాలు, ఈ ఈ ఈ ఇంద్రియాలు చేసే పరిగెత్తే తనము, ఇవన్నిటిని కూడా మనము ఛేదించగలుగుతాం అన్నమాట. అర్థమైందండి. సో కోరికలు ఉండకూడదు. భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా కోరికలు అనేది ఉండకూడదని మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మనకి ఏది రావాలో అది ఇవ్వబడుతుంది ఆటోమేటిక్ గా. మనం ఏది పుణ్యం చేసుకొని వచ్చామో మనకి ఎంత ఉండాలో, ఎంత రావాలో అది ఇవ్వబడుతుంది ఆటోమేటిక్ గా. మన శ్రమ అవసరం లేదు. మనకి ఏది ఇవ్వబడుతుందో మనకు అర్హతను బట్టి మనకి ఇవ్వబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన అర్హత ఎంత వరకు ఉందో అంతవరకు మనకి ఇవ్వబడుతుంది అంతే. దానికి మించి మీరు కోరుకున్నా, పరిగెత్తినా, శ్రమ పెట్టినా కూడా రాదు. ఉండవలసింది ఉంటుంది, పోవాల్సింది పోతుంది అంతే. ఇది రిటర్న్ అన్నమాట. మనకి ఎంతైతే అర్హత ఉందో మనకు అంతే ఇవ్వబడుతుంది. దీన్ని గమనించాలి. కానీ మనం కంపారిజన్ చేసుకోకూడదు. వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు కట్టుకున్నారు కదా, వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళు ఇది చేస్తున్నారు కదా, అది చేస్తున్నారు కదా అని కంపారిజన్ కాదు ఇక్కడ. ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి జీవితం అనేది ఇవ్వబడింది. అది కూడా వాళ్ళ ప్రణాళిక అని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం ఇంతే తెచ్చుకున్నామని మన ప్రణాళికలో భాగంగానే ఇది కూడా కరెక్టే. ఎక్కడ హెచ్చు తగ్గులు లేవు. యూనివర్సల్ లా కరెక్ట్ గా అకౌంట్స్ చక్కగా కరెక్ట్ గా ఉంటాయి ఎప్పుడు. మనం ఎక్కడా తప్పు పట్టడానికి లేదు. ఓకే అండి, అర్థమైంది అందరికి. సో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఓకే అండి. విషయాలు అంటే భౌతిక ప్రపంచంలోని విషయాలు అన్నమాట. విషయ వాంఛన.
అర్థమైందండి? సంగాత్ అంటే ఆసక్తి. ఆసక్తి పెంచుకునే కొద్దీ కోరికలు పట్ల మనము ఆ శోకంలోకి వెళ్ళిపోయి, అది తీరకపోతే మళ్ళీ క్రోధంలోకి వెళ్ళిపోతాము. ఇవన్నీనే అనారోగ్యానికి దారితీస్తుంది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? సెకండ్ చాప్టర్‌లోనే 63rd శ్లోక. షేర్ చేయండి మేడం. 63rd శ్లోకం. ఒకసారి చదివి వినిపిస్తాను. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మరొకసారి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మరొకసారి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ చూసి నేర్చుకుందాము. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే అండి. ఇప్పుడు మొత్తం నేను ఒకసారి చదివి వినిపిస్తాను. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే అండి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే అండి. అర్థమైందా ఈ శ్లోక ఎలా ఉచ్చరించాలో? ఓకే అండి. ఇప్పుడు మనం తాత్పర్యంలోకి వెళ్దాం. కోపం వలన అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం, దాని వలన బుద్ధి చెడతాయి. ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు. ఇది కూడా కనెక్టివిటీ. ముందు శ్లోకాకి కనెక్టివిటీ అన్నమాట ఇది కూడా. సో ధ్యాన వివరణ ఏమి ఉందో చూద్దాము. విషయాసక్తి వల్ల సంగం పెరుగుతుంది. సంగం వల్ల కామం కలుగుతుంది. కామం తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది. సమ్మోహం అంటే విపరీతమైన మోహం. అది లేకపోతే ఉండలేను అన్నంత మోహం. ఆ స్థితిలో వివేకం నశిస్తుంది, జ్ఞానం నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారము విజృంభిస్తుంది. చేస్తున్న పని యొక్క పరిణామాలను, మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోం. సత్యాసత్యాలు, ఉచితానుచితాలు మరిచిపోతాము. విచక్షణా జ్ఞానం కోల్పోతాం. మనిషి తన స్థితి నుండి పతనమైపోతాడు. కనుక బుద్ధి నశించటమే చావు. అంతకంటే వేరే చావు లేదు. మాయ సభలో సుయోధుడిని భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది. దాంతో వాడి బుద్ధి నశించింది. వాడి వల్ల వాడు నాశనమయ్యాడు. తద్వారా ప్రపంచమంతా నాశనమైంది. ఒక గ్రుడ్డి ఎద్దు చేనలో పడితే దానికి నష్టమే, చేనుకి నష్టమే. మోహాంధకారంలో ఉన్నవాడు విలువలు తలక్రిందులు అయినవాడు. తాను చెడిపోయి ఇతరులకు కూడా చెడుపు చేస్తాడు. మానవుడు ఏ రకంగా పతనమవుతాడో వేదవ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు. ఆదిశంకరాచార్యుల వారు వారి యొక్క భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సజ్జనులతో సత్కాల క్షేపం చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాల శక్తి నశిస్తుంది. విషయాసక్తి తగ్గితే కోరికలు తగ్గి క్రమంగా మోహం నశిస్తుంది. తద్వారా మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అని మనకి పత్రిజీ సార్ చక్కగా ఎగ్జాంపుల్స్ తో మనకి ఇక్కడ చెప్పారు. అంతే కదండి, ఇది ఇందాక చెప్పుకున్న శ్లోకానికి కనెక్టివిటీ. ఇవన్నీ కూడా తోడు వచ్చేస్తాయి. కోరిక ఉంటే ఎన్ని వెంట చేరుతున్నాయో చూడండి. అందువల్ల కోరికల వల్ల మనకి సుఖం ఉండదు. సుఖం తీరినట్లు ఉంటది, మరొకటి వెంటనే వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అది తీరలేదని శోకం వస్తూ ఉంటుంది. ఇలా మనం పరిగెడుతూనే ఉంటాము. మళ్ళీ అది తీర్చుకునే భాగంలో అత్యాశకి గురవుతాము. ఆ అత్యాశకి గురైన దాంట్లో తీరకపోతే మళ్ళీ దుఃఖానికి గురై క్రోధానికి కూడా గురవుతాము. దీంతో అంటే మోహంలో పడిపోతాము అని మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశారు. ఇందాక మనం అరిషడ్ వర్గాలన్నీ తోడు దొంగల్లాగా వచ్చేస్తాయి అనుకున్నాం కదండి. ఇలా మనం మోహానికి గురైపోతాము. వాటి పట్ల మోహం పెరిగిపోతుంది మనకి. బంధాలలో ఇరుక్కుపోతూ ఉంటాము. చాలా మంది అందుకే మనం ఈ జీవితాంతా జీవించాక మళ్ళీ లాస్ట్ లో పలానా విషయాల పట్ల మోహం ఉందనుకోండి, ఆత్మ పైకి వెళ్ళదన్నమాట. ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది. వాటి పట్ల బంధం ఉండడం వల్ల. కొంతమందికి డబ్బు పట్ల ఉంటుంది, కొంతమందికి నగల పట్ల ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటుంది. సో ఇలా ఆత్మకి జ్ఞానం లేదు అంటే ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది. మోహంలో పడిపోయి ఉంటుంది ఆత్మ. వెంటనే అది ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని ఉన్నత లోకాలకి ప్రయాణం చేయదు. మాస్టర్స్ ఎంత బతిమిలాడినా కూడా జ్ఞానం లేని స్థితిలో ఉంటుంది ఆత్మ అక్కడ. సో అందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత అవసరం అనేది మనకి తర్వాత ఇంకా బాగా అర్థమవుతుందంట. మరణ సమయంలో మరణించిన తర్వాత మనకి అవగాహన, అక్కడ మనం సుఖంగా ఉంటామంట ఈ జీవితం అంతా కృషి చేస్తే. లేకపోతే మనం ఇక్కడిక్కడ తిరుగుతూ మనం ఎంతో నరకాన్ని చవిచూస్తూ ఉంటామంట. ఆత్మస్థితిలోనే ఉంటూ జీవితాన్ని తీసుకోకుండా ఇక్కడిక్కడే మనం ఆత్మ రూపంలో నలిగిపోతూ ఉంటాము జ్ఞానం లేని వల్ల. అందుకే మనం జీవించినప్పుడే జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటూ ప్రయాణం చేయడమే, ప్రతి నిమిషము కూడా, ప్రతి క్షణము కూడా సత్యంతో కూడి ఉండడమే అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు చెప్పిన విషయము సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని చక్కగా చెప్పారు. అంటే సత్సంగం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు సజ్జన సాంగత్యము, సత్సంగం ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఎంతో కొంత మనకి జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం. దీనివల్ల మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అన్న విచక్షణ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. దీనివల్ల మనం ఎంతో కొంత మోహాన్ని నుంచి మనం దూరం అవ్వచ్చునా లేదా? అవ్వగలుగుతాం. కోరికలు వేటి పట్ల ఉండాలి, కోరికలు వేటి పట్ల ఉండకూడదన్న అవగాహన పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. సో ఇలాంటి సజ్జన సాంగత్యం, సత్సంగత్వే దానివల్ల ఏం జరుగుతుందంటే మనం మోహాన్ని నుంచి బయటపడగలుగుతాం. నిర్మోహత్వం, మోహంలో నుంచి బయటపడగలుగుతాం. వేటి పట్ల బంధం ఉండాలి, వేటి పట్ల ఉండకూడదు అని తెలిసిపోతుంది మనకి. దీనివల్ల ఏం జరుగుతుంది? నిశ్చల చిత్తం. అప్పుడు నిశ్చలమైన మనస్సు మన సొంతం అవుతుంది. లేకపోతే చంచలం అయిపోతుంది. ఆ మనసుకి ఇంకా స్టాప్ ఉండదన్నమాట. పరిగెడుతూనే ఉంటుంది. సో నిశ్చల చిత్తము, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో, మనసు ఎప్పుడు మన చేతిలోనే, మన కంట్రోల్లో ఉంటుందో, ఎప్పుడు చంచలం లేకుండా నిశ్చలంగా ఉంటుందో అదే జీవన్ముక్తి. మొత్తం ఆధ్యాత్మికత అంతా కూడా ఈ శ్లోకా నుంచే మనకి అర్థమైపోతుందన్నమాట. భజగోవింద శ్లోకాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ఇది మెయిన్ అన్నమాట. సో మొత్తం స్పిరిచువల్ ఎసెన్స్ అంతా ఇక్కడ చెప్పబడింది. సో అన్నిటికీ ఈ అరిషడ్ వర్గాలే కారణం అండి. మన అనారోగ్యానికి కానివ్వండి, మన పతనం అవ్వపోవడానికి కానివ్వండి, ఈ మాయలో పడిపోవడానికి కారణం కానివ్వండి, మనలో ఉన్న అంతర్శత్రువులే. బయట ఎవ్వరు లేరు. చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు. మన వాళ్ళ రూపంలో రిఫ్లెక్ట్ అవుతది. వాళ్ళు మన మిర్రర్స్ అంటారన్నమాట. మీ లోపల ఏది ఉందో అది మీరు ఎదుటి వ్యక్తిలో చూస్తారంట. లైక్ అట్రాక్ట్స్ లైక్ అని నేను ఇంతకు ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ అన్న కాన్సెప్ట్ లో ఇది చెప్పి ఉన్నాం. థర్డ్ పాయింట్ మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే మరింతగా క్లారిటీ వస్తుంది. అంటే మనం ఒకరిని కంప్లైంట్ చేస్తున్నాము అంటే ఆ విషయం ఎంతో కొంత మనలో ఉంటేనే మనం అది వాళ్ళలో చూడగలుగుతాం అన్నమాట. మనలో లేదు అంటే అంతా ఒకటేగా కనపడుతుంది. అందరూ కరెక్ట్ గానే కనపడతారు. అందరూ ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్టే అనేది నో కంప్లైనింగ్ అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. పత్రిజీ సార్ చెప్పినట్లు. అది ఎప్పుడు వస్తుందంటే మన పరివర్తనతోనే అది వస్తుంది. మనలో సరిగ్గా లేదంటే మనం చూపిస్తున్నాం వేలు. ఇవన్నీ కాదు. ఇప్పుడు మొత్తం అన్ని వేళ్ళు మన వైపు మనం తిప్పుకోవాలి. అప్పుడు ఇంక బయట ఎవరిని మనం చెయ్యెత్తలేమన్నమాట. చూపించలేము అస్సలు.
అంతా నాలోనే ఉంది. నేను సరిగా ఉంటే బయట కూడా నాకు సరిగా కనపడతారు అందరూ. కానీ మనం మాయలో ఉన్నాం. మన మనస్సు వెనక పరిగెడుతున్నాము. మనం ఈ సత్యాన్ని ఇక్కడ కనపడే కళ్ళకి కనపడే సత్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనం ఇలా చూపిస్తూ ఉంటాం. అసలు సత్యం వేరే ఉందని తెలుసుకుంటూ మనల్ని మనం అధ్యయనం చేసుకుంటే అప్పుడు మనకి అసలు సత్యం బోధపడుతుంది. అప్పుడు మనసు కుదుట పడుతుంది. అదే జీవన్ముక్తి. మనసు కుదుట పడడమే జీవన్ముక్తి. ఈ మనసుని మన అధీనంలోకి చేర్చుకోవడమే అసలైన ఆత్మ యొక్క అసలైన విజయం. అప్పుడు ఆత్మ ఉన్నతిగా ఎదుగుతూ ఉంటుంది. లేదంటే స్ట్రక్ అయిపోతుంది. ఆ లూప్ లోనే అది తిరుగుతూ ఉంటుంది అని ఇక్కడ మనకి చక్కగా వివరించారు. ఓకే అండి. అట్లా